ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రాజ్యాంగానికి రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రాజ్యాంగానికి రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన అదేవిధంగా అగ్రవర్ణ కులాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తే ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో దానిపైన తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ని స్వీకరించినటువంటి కోర్టు దీంట్లో బీసీ సంఘం నేత అయితే దీంట్లో రిజర్వేషన్ కి సంబంధించిన ఏ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి 3 వారాలకు వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కూడా బీసీ సంఘ నేతలు అగ్రవర్ణ కులాలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ పైన అనేకమైనటువంటి ఆందోళన కూడా చేయడం జరిగింది. మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. పూర్తి వివరాలన్నీ కూడా అగ్రవర్ణ కులాలకు అగ్రవర్గా పేదలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ వల్ల జరిగే నష్టాలన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలతో పిటిషన్ లో పేర్కొంటూ పూర్తి వివరాలన్నింటినీ కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి నోటీసులు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందాయి. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపైన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఓకే రాఘవేంద్ర, థ్యాంక్ యూ.